వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. అమెరికాను గడగడలాడిస్తున్న భారత్. అందుకు ఈ మధ్య కాలంలో ట్రంప్ ఆయన వాక్యాలే అందుకు నిదర్శనం. ట్రంప్ పాపం ఆశించాడు నోబెల్ బహుమతి తన రెండవసారి అధ్యక్ష పదవి ఉన్నప్పుడే వస్తుంది అనుకున్నాడు. కానీ భారత్ వేసిన ఉచ్చులో ట్రంప్ పడిపోయాడు. సో భారత్ ఇవాళ అమెరికాను ఒక ఆట ఆడుకుంటుందనడానికి ఇవాళ ట్రంప్ ఆయన వాక్యాలే ప్రధాన కారణంగా మిగిలిపోతుంది. భారత్ రష్యాను చైనాకు కోల్పోయాం అంటే ఇవాళ యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాల అధిపతులతో ట్రంప్ సమావేశమయ్యాడు. అక్కడ వాళ్ళందరితో సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమెరికా, భారత్ను, చైనాను, ఇండియాను, చైనా అండ్ రష్యాను బెదిరించడానికి మీ ఉత్పత్తులు మీరు అమ్ముకోలేరు, మీకు 50% సుంకాలను విధించేసిన మీరు మా కాళ్ళకాడికి వస్తే తప్ప మీరు మీ ఉత్పత్తులను అమ్ముకోలేరు, ప్రపంచ మార్కెట్లో మీరు నిలబడలేరు అని చెప్పేసి ఒక పెద్ద హెచ్చరిక లాగా ఇవాళ యాపిల్ ఇండియాలో ఉండద్దు, అలాగే చైనాలో ఉండద్దు, రష్యాలో ఉండద్దు అని చెప్పేసి ఇవాళ మొత్తం దిగ్గజాలందరితో సమావేశం ఏర్పాటు చేసేసి ఇవాళ ఈ ఐక్యూ, ఈ టేబుల్ వద్దకు ఉన్న అత్యంత తెలివైన వ్యక్తులు ఖచ్చితంగా ఇది ఒక హైక్యూ గ్రూప్గా గర్విస్తున్నారు. మీతో కలిసి ఇలా ఉండడం నాకు లభించిన గౌరవం అని చెప్పి ట్రంప్ పేర్కొన్నాడు. అంటే ఇవాళ మొత్తంగా నాదెండ్ల గూగుల్ CEO సుందర్ పిచాయ్ వాళ్ళని ఇవాళ ప్రశంసించాడు. మీరు బాగా కష్టపడుతున్నారు, అమెరికా ఇవాళ అద్భుతంగా పైకి, మైక్రోసాఫ్ట్ $28 నుంచి $500 పైగా చేరాయని చెబుతూ సత్యనారాయణ బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. టిమ్ కుక్, బిల్ గేట్స్, మెటా, జుకర్బర్గ్, శామ్ ఆల్ట్మన్ తదితర టెక్ దిగ్గజాలు ఇందుకు హాజరయ్యిండు. సో ఈ ట్రంప్ మరియు మెలానియా ఒక సమావేశం నిర్వహించారు. అందులో కూడా ఈ టెక్ దిగ్గజాలు అందరూ పాల్గొన్నారు. ఇలా సత్యనారాయణ తర్వాత ఈ కార్యక్రమంలో సత్యనారాయణ తర్వాత మాట్లాడిన బిల్ గేట్స్ తాను ఇప్పుడు జీవితకాలం 2వ దశలో ఉన్నారని, సత్యనారాయణ అద్భుతంగా పనిచేస్తుండడం వల్ల పెరుగుతున్న తమ సంపద దాతృత్వాలకు ఖర్చు చేస్తామని చెప్పినప్పుడు ట్రంప్ పెద్దగా నవ్వారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ సుందర్ పిచాయ్ ఉద్దేశించి అమెరికాలో గూగుల్ ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటుందో ప్రశ్నించాక దానికి వచ్చే 2 ఏళ్లలో $250 బిలియన్ అంటే 22 లక్షల కోట్ల మేరకు పెట్టుబడి పెడదామని చెప్పారు. అందుకు ట్రంప్ ఆయన ప్రశంసించారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇండియాలో ఉన్న టెక్ దిగ్గజాలు సత్యనారాయణలా సౌత్ ఇండియా వాడే, సుందర్ పిచాయ్ సౌత్ ఇండియా వాడే. అంటే సౌత్ ఇండియాలో ఇవాళ అమెరికాను డెవలప్ చేస్తున్న టెక్ దిగ్గజాలు సౌత్ ఇండియా వాళ్ళు. సౌత్ ఇండియా వాళ్ళు లేకపోతే అమెరికా లేదు, సౌత్ ఇండియా లేకపోతే ఇలా ప్రపంచం లేదు. సో అంత గొప్ప శక్తివంతులు ఇవాళ సౌత్ ఇండియా నుండి రావడం మనకు గర్వకారణం సౌత్ ఇండియన్స్. సో అట్లాంటి వాళ్ళని ప్రశంసించి ఇలా అమెరికాలో మొత్తంగా ఇవాళ మీరు లేకపోతే అమెరికా డెవలప్మెంట్ లేదనే విషయంలో మిగతా వాళ్ళ అక్కడ ఎవరైతే జ్యూస్ ఉన్నారో పెట్టుబడిదారులంతా కూడా వాళ్ళని కాదని చెప్పేసి మన తెలుగు వాళ్ళని, తమిళ ఇద్దరిని పొగిడాడు. అంటే సౌత్ ఇండియన్స్ పొగిడాడు మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సో దాంట్లో పొగుడుతూనే ఒకవైపు వీళ్ళని పొగుడుతూనే మరొకవైపు ఇండియాని తిడుతూ ఇవాళ మీరు ఏం చేయలేరు, మీరు చైనాతో కలిసిన, రష్యాతో కలిసిన మీరు మమ్మల్ని అంటే మీ వాణిజ్యాన్ని పెంచుకోలేరు అని చెప్పేసి ఒక రకంగా భయపెట్టాడు. బట్ ఇండియా ట్రంప్ను గజగజలాడిస్తుంది. మరొకవైపు చైనా దగ్గరికి వెళ్తూ, రష్యా దగ్గరికి వెళ్తూ ఇలా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటున్నది ఇండియా. అందుకే ఆయన భయపడిపోతూ ఇలా బ్రిక్స్ సమావేశంలో ఆయన మధ్యలో BRICS బ్రిక్స్ అలా ఈ 6 మధ్యలో ఐ ఉన్నది, ఇక్కడ రష్యా ఉంది, ఇక్కడ చైనా ఉంది, మధ్యలో ఇండియా అంటే ఇండియా మధ్యలో పవర్ఫుల్గా ఇవాళ అటు రష్యాతోనూ ఇటు చైనాతోనూ స్నేహబంధంతో కొనసాగిస్తూ ఇవాళ ట్రంప్కు ముచ్చెమటలు పట్టిస్తున్నది. కాబట్టి ఇండియాను నిద్రలో కూడా ఇలా మోడీని తలుసుకుంటున్నాడు. అరే నేను ఇవాళ నా దగ్గర నా చేతుల్లో ఉండే మోడీ ఇవాళ ఎంత శక్తివంతులై ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి ఎదిగే పరిస్థితి వచ్చేస్తుంది అని చెప్పి పరిస్థితికి ఎట్లయితే నంబర్ 1 స్థానంలో బీజేపీ ఎదిగిందో అంతే నంబర్ 1 స్థానంలో ప్రపంచ రాజకీయాలు సాధించే స్థితి కూడా మోడీ ఎదుగుతున్నట్టుగా ఆయన రాజకీయ చిత్రతను బట్టి ఆయన ప్రపంచ నేతలతో ఆయన పెంచుకున్న సత్సంబంధాలను బట్టి అటు చైనాతో కానీ ఇటు రష్యాతో కానీ ఆయన సత్సంబంధాలు కలిగి ఉంటూనే
మరోవైపు అమెరికాతో కూడా పూర్తి స్థాయిలో సంబంధాలను చెడగొట్టుకున్నట్టుగా మనకు అనిపించలేం. బట్ అమెరికాకు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తున్నాడు ఇవాళ మోడీ అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా ప్రశంసిస్తూ, ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 దిగ్గజంగా ఎదుగుతుంది. అది అటు రాజకీయంలో, అటు పారిశ్రామిక రంగంలో, ఇటు సంపద సృష్టిలో ఎదిగే దిశగా అడుగులు వేస్తుంది. అందుకే ట్రంప్కు తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళ దేశంలో పేదరికం పెరుగుతున్నది, ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. ఇవాళ అక్కడ రాజనీతిలో కూడా వెనుకబడిపోతున్నారు. కాబట్టి ఆ స్థానాన్ని ఇవాళ మోడీ ట్రంప్ స్థానాన్ని కైవసం చేసుకునే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. 2047 మిషన్ 2047లో ఇండియా నంబర్ 1 ఎకానమీగా మారుతుందా చెప్పలేదు అనే పరిస్థితి కూడా క్రియేట్ కాబోతున్నది ఇవాళ అనే విషయాన్ని మనం గమనిస్తే, దేశంలో ఆ దిశగా రాజకీయాలు కూడా మళ్ళొకసారి బీజేపీ అధికారంలోకి వచ్చే రీతిలో రాజకీయాలను ఇవాళ మోడీ నడిపిస్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ట్రంప్ను ఇలా గజగజలాడిస్తున్న మోడీ ఈ విషయంలో మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై భారత్.